చేసుకొని సాక్ష్యము కొన్ని వాక్యాలు కలిపి చెప్తాం. ఈరోజు ప్రయాణం ఉంది కాబట్టి కొద్దిగా క్లుప్తనే ముగించాలని అనుకుంటున్నాం. మీరు మౌనంగా ఉండి నిశ్శబ్దంగా ఉండి సహకరించాలని మనం చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీ పాదములకు స్తోత్రములు. మా రక్షక, మా దేవ, కృపా కిరణాల మినిస్ట్రీస్ ఈ టీముకు సంబంధించిన యవనస్తులు, స్థానిక సంఘములోని ఈ పులాపురం గ్రామంలోని పరిశుద్ధులు, ప్రియులు ఎంతో వ్యయ ప్రయాసముల కోర్చి ఈ కూడికలు ఏర్పాటు చేసుకున్నందుకు దేవా స్తోత్రములు. ఈ కూడికలో పాలు పొందిన వారు, పరిచర్య చేసిన వారు, ఆతిథ్యం ఇచ్చిన వారు, ఏర్పాట్లు చేసిన వారు, కానుకలు ఇచ్చిన వారు, పాటలు పాడిన వారు, ఎన్నో రకాలుగా నాయన సహకరించిన వారు, ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పొంది ప్రయాసపడిన వారందరికీ మీ ఆశీర్వాదాలు, ప్రతిఫలాలు అనుగ్రహించండి తండ్రి. నన్ను కూడా దూర ప్రాంతం నుంచి నడిపించి మీ బిడ్డలతో సహవాసం చేసి మా ప్రభు వారి సహవాసమందు సంతోషించి ఇలాగ వాక్యం పంచుకునే మహాభాగ్యాన్ని దౌర్భాగ్యుడైన నాకు అనుగ్రహించినందుకు దేవా స్తోత్రము తండ్రి. ఈ సమయంలో సాక్ష్యం చెప్పడానికి నిలబడి ఉండగా సాక్ష్యం మనస్సాక్షి పూర్వకంగా చెప్పడానికి సహాయం చేయండి తండ్రి. మీకు మహిమ కలిగించే మాటలు చెప్పడానికి సహాయం చేయండి తండ్రి. నన్ను నేను హెచ్చించుకునే అతిసేపు మాటలు ఏమీ చెప్పకుండా సహాయము చేయండి తండ్రి. వాస్తవాలు, యథార్థమైన సంగతులు మాత్రమే చెప్పడానికి ప్రభువా సహాయము చేయండి తండ్రి. మా ప్రభువా, వినువారికి మీ యందు విశ్వాసమును, మీ నామానికి మహిమ కలిగించే మాటలు, నన్ను మరుగుపరిచే మాటలు అనుగ్రహించమని, ఆశీర్వదించమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. చాలా చోట్ల నేను సభలకు మొదటిసారి వెళ్ళినప్పుడు వారు సాక్ష్యం చెప్పమని చెప్తారు, కానీ సర్వసాధారణంగా నాకు సాక్ష్యం చెప్పడం ఇష్టంగా ఉండదు. చాలాసార్లు అయిష్టంగానే సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. ఎందుకు సాక్ష్యం చెప్పడం నాకు ఇష్టంగా ఉండదంటే, సాక్ష్యం చెప్పేటప్పుడంతా నా గురించి నేను చెప్పుకోవాలి. అది గత 2 రోజుల్లో నా గురించి నేను దాదాపు మీకు ఏమీ చెప్పలేదని మీకు అర్థమైంటుంది. మొదటి రోజు ప్రసంగంలో, 2వ రోజు ప్రసంగంలో నా గురించి నేను చెప్పుకోదగిన గొప్ప భక్తుడైనా, గొప్ప విశ్వాసవీరుడైనా నేనేమి కాదు. మీలాగా సాదాసీదా విశ్వాసులలో, సోదరుల్లో ఒకరిని మాత్రమే, అంతే. కనుక నా గురించి నేను చెప్పుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి సాక్ష్యం చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ కొన్ని సమయాల్లో ఒకవేళ నా గురించి నేను చెప్పుకున్నా అది ప్రభువుకు నాకు మహిమ కలిగించినప్పుడు, వినేవారికి మేలు కలిగించినప్పుడు నేను నా గురించి నేను చెప్పుకోవాల్సి వస్తుంది. అయినా నా గురించి మీరు విన్న తర్వాత నన్ను మర్చిపోండి. నా గురించి మీరు విన్న తర్వాత దయతో మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా, నన్ను పొగడద్దండి. నా గురించి మీరు విన్న తర్వాత ప్రభువుని మహింపరచండి. మీరు నన్ను పొగిడితే నాకు ఆశీర్వాదం కాదు, ప్రభువుని మహిమపరిస్తే అది నాకు ఆశీర్వాదం. కనుక అట్లని మీరు నన్ను పొగడము అని మనసులో అనుకుంటే నేను సంతోషంగా సాక్ష్యం చెప్తాను. సాక్ష్యం చెప్పేటప్పుడు సర్వసాధారణంగా చాలామంది చేసే పొరపాటు ఏంటంటే గతం గురించి ఎక్కువ చెప్తారు. గతం రక్షింపబడక మునుపు మేము ఎలా జీవించామని చెప్తారు. కానీ సాక్ష్యంలో రక్షింపబడక మునుపు గురించి మనం ఎక్కువగా అతిసేపు మాటలు చెప్పకూడదు. నేను ఒక పెద్ద రౌడీని, ఒక గూండాని, అన్ని నేరాలు చేశాను, అనవసరమైన మాటలు చెప్పకూడదు. పౌలు ఏమన్నాడంటే, నేను హింసకుడును, దూషకుడును, హానికరుడును. తన గత జీవితాన్ని గురించి 3 మాటలు చెప్పాడు. 3 మాటల్లోనే చెప్పాను. సంఘమును అపరిమితంగా హింసించితనన్నాడు. తెలియక విశ్వాసము చేత చేసి కనుక కనికరింపబడుతున్నన్నాడు. ప్రభు తన్ని దమస్కుకు వెళ్ళే దారిలో ఎలా సంధించాడో అది సవివరంగా చెప్పాడు.
అలాంటివి చెప్పాలి. కానీ గతం గురించి మనం ఎక్కువగా డాంబికాలు అతిసేపు మాటలు చెప్పకూడదు. వీ షుడ్ నాట్ బోస్ట్ అబౌట్ అవర్ సెటానిక్ పాస్ట్. మన గత సైతాను జీవితం గురించి పొగడ్తలు చెప్పుకోకూడదు, గొప్పలు చెప్పుకోకూడదు. సాక్ష్యం చెప్పేటప్పుడు ప్రభువుకు మహిమ కలగాలనే ఉద్దేశంతో చెప్పాలి, మనస్సాక్షిపూర్వకంగా చెప్పాలి అండి. కనుక సాక్ష్యం చెప్పడం అవసరమే, కానీ దాన్ని పూర్తిగా యథార్థంగా మనస్సాక్షిపూర్వకంగా చెప్తే చాలా మంచిది. సాక్ష్యం చెప్పడం చాలా సులభం. కొద్ది నిమిషాలు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తాం. కానీ సాక్షిగా జీవించడం చాలా కష్టం. అయి నువ్వు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అప్పుడు యెరూషలేములోను యూదయ సమరయ దేశమునంతను భూదిగంతముల వరకు మీరు నా కొరకు సాక్షులై నా గురించి సాక్ష్యం చెప్పమని కాదు ప్రభు చెప్పింది, నాకు సాక్షులై ఉండుడి అని ప్రభు చెప్పాడు. కనుక మనమందరము ఆయనకు సాక్షులుగా జీవించాలి. ఇది ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఆయన కొరకు సాక్షిగా జీవించాలి. కొంతమంది ప్రసంగికులు, కొంతమంది విశ్వాసులు, పెద్దలు వేదిక మీదకి వచ్చి సాక్ష్యం చెప్తారు, కానీ మనలో ప్రతి ఒక్కరూ ఆయన కొరకు సాక్షిగా జీవించాలి. సాక్షిగా జీవించడం అంటే ఆయన యేసుక్రీస్తు ఎటువంటి వాడో మన జీవితంలో మనము చూపించడము, కనపరచడము, ఆయన ప్రతినిధిగా ఉండడము, ఆయన యొక్క గుణగణాలను మన జీవితంలో ప్రదర్శించడమే ఆయన కొరకు సాక్షిగా జీవించడం. ఇది చాలా కష్టమైన పని అండి. అయితే సాక్షిగా జీవించేవాడే సాక్ష్యం చెప్పాలి, సాక్ష్యం చెప్పేవాడు సాక్షిగా జీవించాలి. కనుక సాక్షిగా జీవించడం అనేది మనం రక్షింపబడినప్పటి నుంచి జీవితం ముగింపు దాకా ఉంటుంది. సరే, మంచిది. ఈ సాక్ష్యం చెప్పే భాగ్యం నాకు కూడా ప్రభు ఇచ్చాడు. నా పేరును బట్టి మీకు తెలుస్తుంది నేను హిందూ కుటుంబం నుంచి ప్రభువుని నమ్ముకున్నానని. అయితే నా అసలైన పేరేంటో ఉదయం సంఘంలో నేను చెప్పాను, మీరు విని సంతోషించారు కదండి. దాన్ని మరి నేను రిపీట్ చేయదలుచుకోలేదు. మీకు నా పేరు వినపడటం, అది పలకడం కష్టంగా ఉంటే గోపాల్ రెడ్డి బదులు గాస్పెల్ రెడీ అని కూడా పిలండి, పర్వాలేదు. గాస్పెల్ రెడీ అంటే సువార్త సిద్ధమని. ఇట్లా నా పేర్లు చాలా రకాలుగా నేను తర్జుమా చేసుకుంటూ ఉంటాను. సరే, పెనుకొండ ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఒక వెనుకబడిన చరిత్రాత్మకమైన ప్రదేశము. 600-700 సంవత్సరాల చరిత్ర ఉంది. పెనుకొండలో చుట్టూ కోటలు ఉంటాయి. ఇటీవల ఈ సంవత్సరం ఆరంభంలో పెనుకొండ మరి దాదాపు ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో టీవీల్లో కనపడింది. ఏంటంటే రాయలు ఏలిన పట్టణమని. దాదాపు కొన్ని వందల సంవత్సరాలు, పంచశతాబ్ద ఉత్సవాలు, 500 సంవత్సరాల చరిత్ర కలిగిన పట్టణమని గొప్ప ఉత్సవాలు జరిగాయి. గవర్నరు, తర్వాత ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, చాలామంది ప్రముఖులు వచ్చారు. కాబట్టి పెనుకొండ అతి పురాతనమైన పట్టణం, 600 సంవత్సరాల చరిత్ర ఉంది. పెనుకొండ అంటే పెద్ద కొండ ఉంది. తర్వాత మా ఊరు చూసిన వాళ్ళు వచ్చారు, మన సోదరులు 3 వచ్చారు, ఏషియా గారు, జోసఫ్ గారు, డేవిడ్ గారు వచ్చారు. వారు బస్టాండు, మా చర్చి మాత్రం చూశారు. పెనుగొండలో ఒక ప్రత్యేకత ఏంటంటే కేవలము 365 దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. ఎన్నున్నాయి చెప్పండి? అవి రాజుల కాలంలో కట్టినవి, దాంట్లో ఎక్కువ భాగం శిథిలమయ్యాయి. ఇప్పుడు కొన్ని ఇంకా ఉన్నాయి పురాతన దేవాలయాలు. ఇలాగా కోట లోపల మరి ఒక సాంప్రదాయ హిందూ కుటుంబంలో నేను పుట్టి పెరిగాను. క్రైస్తవులతో పరిచయం లేదు. క్రీస్తు ప్రభు అంటే ఏమో నాకు తెలియదు. ఏదో సర్వసాధారణంగా అందరి వలె లోకంలో తిని తాగి సుఖపడి సంతోషించాలనుకుని జీవిస్తూ వచ్చాను. అయితే మధ్యలో కొన్ని విషాదాలు ఎదురైనందువలన ఆధ్యాత్మిక జీవితం పైన ఆశ కలిగి నేను భగవద్గీత భక్తిగల హిందువుగా భగవద్గీత తీసుకొని చదువుతూ ఉన్నాను. భగవద్గీత తీసుకుని నేను చదువుతుండగా నాలో చాలా మార్పు కలిగింది. సన్యాసి ఆశ్రమంలో చేరకపోయినా ఒక సన్యాసిలాగా మారిపోయినాను. తెల్లని వస్త్రాలు ధరించుకున్నాను, గడ్డం పెట్టుకున్నాను. ఇలాగా ప్రపంచంలో అన్ని మత గ్రంథాలు చదవాలి, సత్యమేమిటో తెలుసుకోవాలి, సత్యమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ఆ దేవుని శక్తిని తెలుసుకోవాలి అని నాలో ఆధ్యాత్మికమైన ఆశ పెరుగుతుంటే అప్పుడు నా స్నేహితుడు ఒకడు, నా హిందూ స్నేహితులలో క్రైస్తవుల స్నేహితులు నాకు ఎవరు లేరు, మీరు బైబిల్ కూడా చదివితే మంచిది అని చెప్పాడు. ఆయన ఎందుకు చెప్పాడంటే ఆయన విశ్వాసి కాదు, క్రైస్తవుడు కాదు, కానీ క్రైస్తవం అంటే ఈ హ్యాడ్ సమ్ రిగార్డ్ ఫర్ క్రిస్టియానిటీ. సో క్రైస్తవం అంటే ఒక గౌరవభావం,
అందుకని బైబిల్ కూడా చదవమన్నాడు. నేను ఖురాన్ కూడా చదివాను, ఇంకా చదువుతున్నా ఖురాన్ ఇప్పుడు కూడా. తర్వాత భగవద్గీత పూర్తిగా చదివేశాను. తర్వాత బైబిల్ కూడా చదవాలి కదా, బైబిల్ ఇప్పుడు పూర్తిగా చదివేశాను అనుకోండి. అప్పుడు బైబిల్ చదవమని ఒక క్రైస్తవుడు చెప్పి ఉంటే, ఓహో మెల్లగా తమ మతంలో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మీ బైబిల్తో నాకెందుకు అవసరమయ్యా అని నేను చదివేవాడిని కాదు. అయితే నా శ్రేయోభిలాషి నా స్నేహితుడు చెప్పాడు కాబట్టి, హిందూ స్నేహితుడే శ్రీనివాసులని భగవద్గీత చదువుతుంటే బైబిల్ కూడా చదవమని చెప్పాడు. ఆయన ఏం చదవలేదు, బైబిల్ నన్ను చదవమని చెప్పాడు. మై ఫ్రెండ్స్ యూస్ టు కాల్ మీ బుక్ వార్మ్. నా స్నేహితులు నన్ను పుస్తక పురుగు అని పిలిచేవారు. ఎందుకంటే ఎప్పుడూ చదువుతూ ఉండేవాడిని. నేను బుట్టెలుగా పుస్తకాలు చదివి ఇతరులకు ఇచ్చేసేవాడిని. సో నేను ఒకవేళ క్రైస్తవుడు అయిపోతాడని తెలిసి ఉంటే నేను బైబిల్ చదివేవాడిని కాదు. సేవకుడు దైవ సేవకుడు అయిపోతాడని తెలిసింటే బైబిల్ చదివాను కాదు. బైబిల్లో ఏముందో తెలుసుకుందాం. అన్ని గ్రంథాలు చదువుతున్నాం కదా, అన్ని గ్రంథాలు చదివినట్టు కదా ఈ గ్రంథములో కూడా ఏముందో తెలుసుకుందామని భగవద్గీత బైబిల్ ఉదయం సాయంత్రం 2 చదువుకుంటూ వస్తున్నాను. భగవద్గీత గురించి ఏ పండితుడు హిందువు నాకు బోధించలేదు, బైబిల్ గురించి ఏ పాస్టరు క్రైస్తవుడు నాకు బోధించలేదు. ఇలాగా రెండిటినీ నేను చదువుతుండగా యేసు ప్రభు కూడా ఒక గొప్ప దేవుడని నాకు కాస్త విశ్వాసం కలిగింది. యేసు ప్రభు ఒకడే దేవుడనే విశ్వాసం ఇంకా అప్పుడు కలగలేదు కదండి. అప్పుడు నేను యేసు ప్రభు ఫోటో తీసుకొని వచ్చి నేను పూజించే హిందూ దేవతల ఫోటోల మధ్యలో పెట్టుకున్నాను. ఎవరైనా క్రైస్తవులు వచ్చి ఏమయ్యా యేసు ప్రభు ఫోటో తీసుకొని హిందూ దేవతల మధ్య ఫోటోల్లో నువ్వు ఎందుకు పెట్టావని నన్ను అడగలేదు కదండి. ఎవరు నన్ను డిస్టర్బ్ చేయలేదు. అలాగా నేను చదువుతుండగా యేసు ప్రభు యందు దినదినము నాకు బైబిల్ చదువుతుండగా దినదినము విశ్వాసం పెరుగుతుంది. దేవుని వాక్యము నా కొరకే రాయబడినట్టుగా అనిపించింది. దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడినట్టుగా అనిపించింది. భగవద్గీత పైన నేను కామెంట్ చేయదలుచుకోలేదు. అందులో జ్ఞానం ఉన్నది, ఆధ్యాత్మికత ఉన్నది. అయితే బైబిల్లో దేవుని శక్తి నాకు కనపడుచున్నది. సరే, బైబిల్ యేసు ప్రభుని గురించి ఇంత బాగా చెప్తుంది కదా అని ఒకసారి చూస్తామని యేసు ప్రభు గురించి నేను ప్రార్థన చేయడం నా ఇంట్లో ప్రారంభించాను. నేను ఏ చర్చికి వెళ్ళలేదు. అలా ప్రార్థన చేయడం ప్రారంభించగా నా ప్రార్థనలకు చాలా ఆశ్చర్యరీతిగా సమాధానాలు వచ్చాయి. ఇది 81 కరెక్ట్గా 30 ఏళ్ళ క్రితం ప్రారంభమైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు గత 30 ఏళ్ళుగా నా జీవితంలో అత్యంత ఆనందాన్ని కలిగించే విషయం ఏంటంటే, నా 30 ఏళ్ళ విశ్వాస జీవితంలో నా ప్రార్థనలకు చాలా ఆశ్చర్యరీతిగా సమాధానాలు వస్తున్నాయని సంపూర్ణమైన మనస్ఫూర్తిగా మనస్సాక్షితో విశ్వాసముతో దేవుని ఎదుట ఆయన పరిశుద్ధుల ఎదుట ధైర్యంగా నిర్మోహమాటంగా నిశ్చలంగా నిజంగా నేను చెప్తున్నాను. అప్పుడు యేసు ప్రభు సత్యమైన దేవుడని సజీవుడైన దేవుడని నాకు విశ్వాసం కలిగింది. బైబిల్ చదవడం నేను ప్రతిరోజు పెంచుతూ ఉన్నాను. భగవద్గీత చదవడం తగ్గిస్తూ ఉన్నాను. బైబిల్ చదవడం ఇంకా పెరుగుతుంది, భగవద్గీత చదవడం ఇంకా తగ్గిపోతుంది. ఇలాగ తగ్గిపోయి ఒకసారి నేను అక్కడ అల్మారాలో పెట్టి బైబిల్ మాత్రమే చదవడము ప్రారంభించాను. నా ఫ్రెండ్ అన్నాడు, అన్ని పుస్తకాలు చదివి నువ్వు అల్మారాలో పెడతావే, ఈ పుస్తకం చదివి ఇంకెందుకు అల్మారాలో పెట్టలేదు అన్నాడు. నేను ఏ పుస్తకము చదివినా ఇంకొక పుస్తకము చదవాలనిపించేది, ఏ పుస్తకము చదివినా ఇంకొక పుస్తకము చదవాలనిపించేది. కానీ ఈ పుస్తకము చదివిన తర్వాత దీన్ని పక్కకు పెట్టి ఇంకొక పుస్తకము నాకు చదవాలని అనిపించలేదు. ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పిక కొనును, నేనిచ్చు నీళ్లు తాగువాడు మరెన్నడును దప్పిక కొనడు. ద బైబిల్, ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ సాటిస్ఫైడ్ మై స్పిరిచువల్ థర్స్ట్. నా ఆధ్యాత్మికమైన దాహాన్ని దేవుని వాక్యమైన బైబిల్ సంపూర్ణంగా తీర్చింది. ఈ నీళ్లు తాగువాడు, నేనిచ్చు నీళ్లు తాగువాడు మరెన్నడును మరే ఇతర ఆధ్యాత్మిక గ్రంథము చదవాలనిపించలేదు. ఇట్ క్వెంచ్డ్ మై థర్స్ట్, ఇట్ సాటిస్ఫైడ్ మై థర్స్ట్.
నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. సంపూర్ణమైన సంతృప్తి నాకు కలిగింది. సరే, ఇలాగ నా జీవితంలో బైబిలు, భగవద్గీత ఎవరు జోక్యం చేసుకోలే, ఎవరు మధ్యలో చెప్పలే, ఎవరు కామెంట్ చేయలేదు. నేను అనేక మంది దేవతలను పూజిస్తూ యేసు ప్రభును కూడా పూజిస్తూ ఉంటుంది. అయితే యేసు ప్రభుకు ప్రార్థన చేస్తుండగా, ఇంటిలో పోయి ప్రార్థన చేస్తుండగా, కొండలో, పెనుకొండ అంటే పెద్ద కొండ ఉంటుంది, గుహల్లో కూర్చొని ప్రార్థన చేస్తుండగా అనూహ్యమైన మార్పు నా జీవితంలో కలిగింది. చెప్పసఖ్యము కాని మహిమాయుక్తమైన ఆనందముతో నా మనస్సు నింపబడింది. దివ్య లోకాలలో సంచరించిన అనుభూతి కలిగింది. ఏదో మానవాతీతమైన శక్తి నన్ను ఆవరించిన అనుభూతి కలిగింది. ఈ అంతులేని విశ్వములో నేను అత్యంత ధన్యమైన వ్యక్తిగా నాకు అనిపించింది. దివ్య లోకాలలో సంచరించిన అనుభూతి నాకు కలుగుతుంది. హృదయము సంపూర్ణమైన శాంతి సంతోషాలతో నింపబడి ఉన్నది. యేసు ప్రభు బైబిలు తప్ప ప్రపంచంలో మరేది 4-5 సంవత్సరాలుగా తెలియక ఉన్నాను, కానరాక ఉన్నాను. బైబిల్ తీసుకొని అలాగా కొండలకి వెళ్ళిపోతున్నాను. ప్రభు పాద సన్నిధిలో, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము లభించింది. కనుక నా హృదయము నెమ్మదితో నింపబడింది. అది ఎటువంటి ఆనందమో నేను చెప్పలేను, అది చెప్పసఖ్యము కానిది. విశ్వాసికి అవిశ్వాసికి తేడా ఏంటి తెలిసిన? తేనెటీగకు ఈగకు ఉన్న తేడా. ఈగ పెంట మీద వాలుతుంది, తేనెటీగ పువ్వు మీద మారుతుంది. పువ్వులో తేనె ఉన్నదని, మకరందం ఉన్నదని తేనెటీగకు మాత్రమే తెలుసు. ఈ దైవ సృష్టిలో పువ్వులో ఉన్న మకరందాన్ని, పువ్వులో ఉన్న తేనెను తీసుకోగలిగిన శక్తి తేనెటీగకు తప్ప మరొక ప్రాణికి విశ్వములో లేనే. పువ్వులో నుండి తేనె తీసే మంత్రం, యంత్రం, తంత్రం ఏమీ లేదు. కనుక తేనెటీగ విశ్వాసికి పోలిక. విశ్వాసి తేనెటీగ లాంటి వాడు. దేవుని వాక్యములో, దైవ సన్నిధిలో, ప్రభు పాద సన్నిధిలో ఆనందం ఉన్నదని విశ్వాసికి తెలుసు. అది పొందే విధానము కూడా తెలుసు. ఈ విధంగా నాకు తెలియనే మార్పు వచ్చింది. నా స్నేహితులు, నా తల్లి, మా అన్నలు, ఊరివారు నాలోని మార్పును గమనించేశారు. ఇతడు మారిపోయాడు. ఎవరు మార్చాడో? శ్రీనివాసుల పైన కోపం తెచ్చుకున్నాడు. శ్రీనివాసుల పాపం ఇంకా మారలేదు. బైబిల్ చదవమని చెప్పాడు. నాకు కలిగిన విశ్వాసము ద్వారా అతను కూడా ఆదరణ పొంది, తర్వాత ఇప్పుడు శ్రీనివాసులు కూడా దేవుని సేవలో ఉన్నాడు. ఈరోజు ఒక సంఘానికి కాపరిగా ఉన్నాడు. ప్రభు మార్గం గురించి చెప్పాడు, బైబిల్ చదవమన్నాడు. నాలో మార్పు గమనించారు. ప్రేమించే స్నేహితులంతవరకు ద్వేషించడం ప్రారంభించారు. పొగిడేవారు విమర్శించడం ప్రారంభించారు. నీవు మా స్నేహాన్ని వదిలిపెట్టకూడదన్నారు స్నేహితులు. 10 మంది స్నేహితులు నాకు ఉండేవారు. ఏ పని చేసినా కలిసి చేసేవారం. పరీక్షలు రాస్తే 10 మంది ఫెయిల్ అయినాం. ఆ శుభ సందర్భాన ఒక మంచి డిన్నర్ వేసుకున్నాం. ఎందుకంటే ఒకడు పాస్ అయ్యి ఒకడు ఫెయిల్ కాలేదు కదా, 10 మంది కూడా ఫెయిల్ అయినాం కదా. అట్లాంటి పనులు చేస్తే ఇంక ఫెయిల్ కాకేముంది. తర్వాత గ్రేస్ మార్కులు వేసి నేను ఒక్కడు మాత్రమే పాస్ అయ్యాను. నా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఇంగ్లీష్లో కరెక్ట్గా 5 మార్కులు తక్కువ వచ్చినాయి. ఇంకా అన్ని సబ్జెక్టులు పాస్ అయినాయి. ఇప్పటికి బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రేస్ మార్కులు అని వేశారు. అది బ్రహ్మానందరెడ్డి గ్రేస్ కాదు, కానీ యేసు ప్రభు గ్రేస్. ఆయన కృప వల్ల నా స్నేహితుల నుంచి ఆయన అప్పుడే వేరు చేశాడు, నాకు ప్రమోషన్ ఇచ్చాడు. నేను ఒక్కడే పాస్ అయ్యాను. ఎంత అదృష్టవంతుడో రాను అన్నారు నా స్నేహితులు. యేసు ప్రభుని నిన్నామన్నా నమ్ముకున్నాను, కానీ నా స్నేహితులు పుట్టినప్పటి నుంచి ఉన్నారే, ఎలా వదిలిపెట్టదని నేను వేదన పడ్డాను. ఒకరోజు నేను డైరీలో రాసుకున్నాను, జీసస్ క్రైస్ట్ ఈజ్ మై రియల్ అండ్ ఎటర్నల్ ఫ్రెండ్. యేసు ప్రభువే నా నిజమైన నిత్యమైన స్నేహితుడని నేను రాసుకొని ఆ రోజే నా స్నేహితులందరినీ వదిలిపెట్టేశాను.
ఆయన స్నేహం కోసమై, ఆయన సహవాసం కోసమై నా ప్రాణ స్నేహితులను, బంధువులను, మిత్రులను వదులుకోవడానికి ఇష్టపడ్డాను. వదిలిపెట్టేశాను. నాటి నుంచి నేటి వరకు ఆయనే నా ప్రియ స్నేహితుడు. ఆయన సహవాసములో, ఆయన స్నేహములో ఉన్న నమ్మకత్వం, ఆనందం మరెక్కడ కూడా దొరకదు. యేసు ప్రభుతో స్నేహం చేసిన అనుభూతి ఉందా? ఎక్కడికి పోయినా నీకు తోడుగా ఉండే స్నేహితుడు ఆయన ఒక్కడే. బైబిలు, భగవద్గీత, యేసు ప్రభు, మిగతా దేవతలు, నా స్నేహితులు, నిజమైన స్నేహితుడైనా యేసుక్రీస్తు. 3 చెప్పాను ఇప్పటికి. ఇలాగా నాలో మార్పును గమనించి నా స్నేహితులు నన్ను ద్వేషించడం ప్రారంభించారు. ఊరిలో ఉన్నవారు, ఆర్ఎస్ఎస్ వారు, విశ్వ హిందూ పరిషత్ వారు మా ఇంట్లో వాళ్ళను రెచ్చగొట్టారు. ఏంటి, సాంప్రదాయ హిందూ కుటుంబంలో, గౌరవనీయమైన కుటుంబంలో పుట్టి నీవు క్రైస్తవ మతంలో కలిసిపోయావా? నాకంటే ముందు హిందువులు ఆ ఊరిలో నమ్ముకొని సాక్ష్యం ఇచ్చిన వారు లేరు. కోట లోపల ఉన్న మా ఇల్లు, పురాతన పట్టణంలో ఉన్న మా ఇల్లు, అందరూ ద్వేషించడం నన్ను ప్రారంభించారు. అందరూ కించపరచడం ప్రారంభించారు. సమాజంలో నాకు గౌరవం ఉండదని అన్నారు. నిజమే, తల్లి నన్ను ద్వేషించడం ప్రారంభించింది. మా అన్నలు నన్ను ద్వేషించడం ప్రారంభించారు. నా స్నేహితులు నన్ను ద్వేషించడం ప్రారంభించారు. ఊరిలో ఉన్న వారందరూ పరిహసించడం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ద్వేషించేవారే కానీ ప్రేమించేవారు కనపడలేదు. అందరూ విమర్శించేవారు కానీ బాబు నువ్వు చేసినది మంచి పని అన్నవారు లేరు. కరువయ్యారు. నన్ను ఆదరించడానికి దగ్గరకు వచ్చేక అందరూ భయపడుతున్నారు. ఇలాగా ఇతరులు నన్ను ద్వేషించడం ఎక్కువయ్యే కొద్దీ వారు నన్ను ఎంతగా ద్వేషించారో అంతగా ప్రభు నన్ను ప్రేమించాడు. ద మోర్ అదర్స్ హేటెడ్ మీ, ద మోర్ మై లార్డ్ లవ్డ్ మీ. కనుక వారు ద్వేషం వలన నాకు కలిగిన ఆవేదన కంటే ప్రభు యొక్క ప్రేమ వలన నాకు ఆనందము కలిగింది. బయటికి పోయినా తిట్టేవాళ్ళే ప్రజలు. ఇంట్లోకి వస్తే అమ్మ తిడుతుంది, అన్నలు తిడతారు. వీధి లేకపోతే స్నేహితులు తిడతారు. తిరిగి నేను తిట్టగలను కానీ తిట్టకూడదు. తిట్టేవాడిని కానీ తిట్లు రావు. ఇప్పుడు మానుకున్నాను. ఇంకా చర్చికి వెళ్ళలేదు. ఇలాగా అందరూ ద్వేషించడం ప్రారంభించారు. పలకరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, పరామర్శించేవారు లేరు. యేసు ప్రభు, బైబిలు కొండలకు వెళ్ళిపోయేవాడిని. ఒకసారి మా ఊరు చర్చికి వెళ్ళాను. చర్చికి వెళితే ఎట్లుంటుందో చూద్దామని. చర్చికి వెళ్తే ఎట్లుంటుందామని అందరికంటే ముందుగా వెళ్ళాను. చర్చికి ముందుగా వెళ్ళాలని చెప్పింటే ఆయనకి ఎవరు రాలేదు. ఆలస్యంగా చాలామంది వచ్చారు. కూడిక జరిగింది. ఇంకా ఏం జరుగుతుందో అని నేను చూశాను. ప్రభు బల్ల జరిగింది. అదే అయిపోయింది. నాకు చాలా వింతగా ఉంది. ఇలా ఉంటుందా చర్చ్ అంటే? అవన్నీ అయిపోయిన తర్వాత వారు కొట్లాడుకుంటున్నారు. నేను ఈ చర్చికి కాబోయే ప్రెసిడెంట్, ఇక నుంచి నువ్వు ఉండకూడదు. లేదు, నేను డీకన్, నేను సెక్రటరీ. ఆఫ్టర్ వర్షిప్ దేర్ వాజ్ వార్షిప్. నేను అనుకున్నాను ఈ చర్చికి వస్తే నాకు ఉండే విశ్వాసం కూడా వెళ్ళిపోతుందని. కనుక చర్చికి పోవడం మానేసుకున్నాను. మా ఊర్లో ఉండేది ప్రముఖంగా ఆ చర్చ, ఇంకోటి ఏదో మూలగా ఒకటి ఉంటుంది అంతే. కనుక ఇక నేను కొండల్లోనే ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాను. విశ్వాసాన్ని కాపాడుకోవడం కష్టమైంది. శ్రమలు ఎక్కువైనాయి, ఇబ్బందులు ఎక్కువైనాయి, సమస్యలు ఎక్కువైనాయి, నిందలు ఎక్కువైనాయి. అనేకులు వచ్చారు, నన్ను బెదిరించారు, ఎదిరించారు, వేధించారు, శోధించారు. కానీ నా విశ్వాసాన్ని వారు కదిలించలేకపోయారు. ఇంట్లో ఉండడం కష్టంగా ఉంది, బయటికి పోయినా కష్టంగా ఉంది, ఎక్కడికి పోలో తెలీదు. మంచి చలి కాలంలో మా అమ్మ నన్ను రాత్రిపూట్ల ఇంట్లో నుంచి కొట్టి నెట్టేసింది. బయటే పడుకున్నా. రాత్రి చలికి నేను బయటే పడుకున్నా. ఏదిరా ఎప్పుడు కళ్ళు మూసుకొని ఇంట్లో ఉంటావు, దయ్యం పట్టిందా నీకు అని మా అమ్మ నన్ను నెట్టేసింది. రాత్రి చలిగే పట్టుకున్నాను. కొండలకు పోయి ప్రార్థన చేసుకుంటే వాడెవడు పాపం గోపాలరెడ్డి బాగా ఉండే, ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటే కొండల్లో పిచ్చి పెట్టి కేకలేస్తున్నారని అనుకున్నారు ఊరిలో. ఇలాగా ఊరి దృష్టికి అలా అయిపోయాను.
విశ్వాసాన్ని కాపాడుకోవడం కష్టంగా ఉంది. కనుక బెదిరింపులు ఎక్కువైపోయినాయి, వేదనలు ఎక్కువైపోయినాయి, శోధనలు ఎక్కువైపోయినాయి, ఆదరణ లేదు. కానీ నాకు ప్రభువు కావాలి అని అనుకున్నాను. ఇప్పుడు ఇంతమంది నన్ను, నువ్వు యేసు ప్రభువును వదిలిపెట్టాలి, నువ్వు బైబిల్ని వదిలిపెట్టాలి, లేకపోతే నువ్వు బ్రతకలేవు అని నా స్నేహితులు కూడా నన్ను బెదిరించారు. నా తల్లిని వదిలిపెడతా, యేసు ప్రభువును వదిలిపెట్టను. మిమ్మల్ని అందరినీ వదిలిపెడతా, యేసు ప్రభువును వదిలిపెట్టను. నా అన్నల్ని వదిలిపెడతా, యేసు ప్రభువును వదిలిపెట్టను. ఈ ఊరు వదిలిపెడతా, యేసు ప్రభువును వదిలిపెట్టను. ఈ లోకాన్నే వదిలిపెడతా, యేసు ప్రభువును వదిలిపెట్టను. బ్రతికితే యేసు ప్రభు బిడ్డగా బ్రతుకుతాను, లేకపోతే నాకు ఈ బ్రతుకే వద్దు. వీడు చాలా మండోర్రా, వీడిని ఎవరు మార్చలేరని బెదిరించిన వారందరూ వెళ్ళిపోయారు. కఠినమైన పేదరికం. అన్నలు బాగా ఉన్న వాళ్ళే, వారు యేసు ప్రభువును నమ్ముకోలేదు కదా, వాళ్ళు గెజిటెడ్ ఆఫీసర్స్, వారి నుంచి నేనేమి తీసుకోలేదు. నిరంతరము కన్నీళ్ళు, కన్నీటి ప్రార్థనలు. స్నేహితులు లేరు, సహవాసం లేదు. బైబిల్ తీసుకొని కొండల్లో కన్నీటి ప్రార్థనలు చేసుకున్నాను. ఇంటిలో విగ్రహాలు, సహవాసం లేదు. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడం కష్టమైంది. మా అమ్మ ఎప్పుడూ ద్వేషిస్తూ, తిడుతూ, హింసిస్తూ ఉన్నది. ఒకరోజు నేను బైబిల్ తీసుకొని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఎక్కడికి పోవాలో తెలియదు. ప్రసంగికుడు కాదు ఇంకా అప్పుడు. నేను 83లో నేను బాప్తిజం తీసుకున్నాను. తీసుకొని గాస్పెల్ హాల్ అనే అనంతపురంలో బాప్తిజం తీసుకొని వెళ్ళిపోయాను. వారమైంది నేను కనపడలేదు, నెల అయింది నేను కనపడలేదు, 3 వారాలైంది కనపడలేదు. మా అమ్మకు నా మీద ద్వేషం పోయి ప్రేమ ప్రారంభమైంది. కంచంలో అన్నం పెట్టుకుంటే కన్నీళ్ళు అన్నం మీద రాలుతున్నాయి. నా కొడుకు ఏమైపోయాడో, ఇప్పట్లాగా ఫోన్ లేవు, బతికున్నాడో చచ్చిపోయాడో, కొండల్లో ప్రార్థన చేసుకుంటూ ఏదైనా లోయలో పడిపోయాడేమో, ఎవరైనా చంపేశారేమో పాపం, తిండి లేక ఏమైపోయాడో, ఏ ఊరిలో ఉన్నారో ఎవరిని అడిగినా మాకు తెలియదు. బైబిల్ మాత్రం తీసుకొని నేను ఊరు వదిలేసాను అంతే. ఓన్లీ బైబిల్ యాజ్ మై లగేజ్. దేశాంతరం పోతూ ఉన్నాను. దేవుని మాటలు విన్నవారికి చెప్తున్నాను. బట్టలు మాసిపోయినాయి, గడ్డం పెరిగిపోయింది. ఎక్కడ పడుకోవాలో, బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో పడుకుంటే దొంగ అంటారు. లాడ్జింగ్లో పడుకోను. ఇప్పుడు పడుకుంటున్నా అంతే, అప్పుడు లాడ్జింగ్లో పడుకోలేను. పడుకోవడానికి డబ్బు కూడా లేవు. ఏదైనా చర్చిల దగ్గరికి, అయ్యా మీ చర్చిలో నేను పడుకుంటానంటే కొంతమంది పడుకోనేవారు, కొంతమంది అనుమానం పడి అన్ని ప్రశ్నలు అడిగేవారు. అలాగే వెళ్ళిపోయాను. బట్టలు మాసిపోయినాయి. ఒక చర్చికి వెళ్తే ఒకరోజు వాక్యం చెప్పమన్నారు, కర్నూలులో ఇమ్మానుయేల్ అని. ఆయన ఆదరించాడు దేవుని బిడ్డగా. అనంతపురంలో కమలమ్మ ఆంటీ తల్లిలాగా నాకు అనేక సార్లు అన్నం పెట్టి ఆమె ఆదరించింది. వాళ్ళిద్దరూ ఒక మరపురాని వ్యక్తులు నాకు. కర్నూలులో కేసీ కెనాల్కి పోయాను. బట్టలు చాలా మాసిపోయినాయి. వెనక ప్యాంట్ అంతా చినిగింది. చినిగిన ప్యాంట్ కనపడకూడదని వెనకల ఇట్లా బ్యాగ్ తగిలేసుకునేవాడిని. బట్టలు ఎప్పుడైనా ఉతుక్కోవడానికి ఒకే జత ఉండేది. ఆ బట్టలు ఆరేసాను. అవి ఆరే వరకు అండర్వేర్తోనే, వేసుకున్న డ్రాయర్తోనే బైబిల్ చదువుకొని ఉంటున్నాను. అవి ఆరిన తర్వాత అదే బట్టలు వేసుకొని అలాగే వెళ్ళిపోయాను. అట్లా చాలాసార్లు ఒకే జత బట్టతో అవి ఎక్కడైనా దూరం వెళ్ళేది, అవి ఉతికేది, ఆరిన తర్వాత అవే వేసుకునేది, మళ్ళీ వెళ్ళిపోయేది. ఒకే ప్యాంటు చినిగిపోయింది. కానీ నా అవసరాలు ఎవరికి చెప్పకూడదని ఒక తీర్మానం. ప్యాంట్స్ కోసం ప్రార్థన చేశాను. ప్రభు ప్యాంట్స్ కొత్తదే ఇచ్చాడు. ఒక షాప్కి వెళ్తే, నీలాంటి వానికి ఎందుకయ్యా కొత్త ప్యాంట్లు, ఆడ ఫుట్పాత్ మీద ఒక 10 రూపాయలు ఇస్తే కొనుక్కోకూడదు అన్నాడు ఓనరు. నేను ఎలాంటి వాడో ఆయనకు తెలియదు కదా. నేను అన్నాను, అయ్యా అవి దొంగలు వేసుకున్నారో, వ్యభిచారాలు వేసుకున్నారో, నేను ఇతరులు వాడింది వాడను, నేను దేవుని బిడ్డను అని చెప్పాను ఆయనకి. కొత్త ప్యాంటు కోసమే ప్రార్థన చేశాను. ప్రభువు కొత్త ప్యాంట్స్ ఒకటి ఇచ్చాడు. ఆ ప్యాంట్స్ వేసుకున్నాను.
సేవకి వెళ్ళాను. ఆ ప్యాంటు కోసం 3 నెలలు ప్రార్థన చేశాను. 3 నెలలు నేను ప్యాంటు తినిగిపోయిన తర్వాత తెల్ల అడ్డపంచి కట్టుకునేవాడిని. తమిళనాడులో అయితే అది గౌరవమే. మా ఆంధ్రాలో అడ్డపంచి కట్టుకుంటే పల్లెవాడు ఏమీ తెలియదని. ఒకసారి ఒక చర్చికి వెళ్తే వాకింగ్ చెప్తావంటే చెప్తానయ్యా అంటే, పంచ కట్టుకున్నావే నీకు చదువుచ్చునా అన్నాడు. వస్తుందయ్యా అంటే చెప్పమంటే నేను ఇంగ్లీష్ మాట్లాడితే, అరే పంచి కట్టుకొని ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడే అన్నాడు. నేను చదువుకున్న వ్యక్తిని అని చెప్పాను. సరే అలాగా దేశదిమ్మరిగా వెళ్ళిపోయాను. ఏ పూట ఎక్కడ తింటానో తెలియదు, ఎక్కడ పడుకుంటానో నాకే తెలియదు. అయితే ప్రభు కొదవరాకుండా కాపాడాడు, ప్రాణాన్ని కాపాడాడు. కన్నీటి ప్రార్థనలు చేసుకుంటూ అలా దేశాంతరం వెళ్ళిపోయాను. కొంతకాలమైన తర్వాత తీవ్రమైన చలికాలంలో నేను ఇంటికి తిరిగి వచ్చాను. మా అమ్మ అన్నది, ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండు, నీ భక్తి నీది, నీ విశ్వాసం మీది, జోక్యం చేసుకోమని చెప్పారు. మాతృప్రేమ కదా. మాతృప్రేమకు క్రీస్తు ప్రేమకు పోటీ కలిగింది, కానీ క్రీస్తు ప్రేమే నా మాతృప్రేమ పైన గెలిచింది. ప్రభు కోసమై మా అమ్మను వదిలిపెట్టడానికి నేను సిద్ధపడి వెళ్ళిపోయాను. నేను యేసు ప్రభుని నమ్ముకున్న 25 సంవత్సరాలు మా అమ్మ తిట్టింది నన్ను. 25 సంవత్సరాల కోసం ఆమె కోసం ప్రార్థన చేసి, ఎంత కఠినమైన మనస్సు ఆమెదని నేను ఆమె కోసం ప్రార్థన చేయడం మానేశాను. ఇప్పుడు ప్రభువుని నమ్ముకొని దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేసి 5 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మ యేసు ప్రభువుని నమ్ముకొని ఆరాధన చేస్తుంది. ఆమెకి ఇప్పుడు 87 ఏండ్లు. ఆమె మారింది. నా జీవితంలో ఎక్కువ నన్ను నా విశ్వాసాన్ని బట్టి ద్వేషించిన ఆమె మారినందుకు దేవునికి స్తోత్రం. అలాగా చాలాసార్లు 3-4 సార్లు నేను బైబిల్ తీసుకొని దేశాంతరం వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిన ప్రతిసారి ప్రభు తిరిగి రప్పించాడు. తిరిగి పెనుగొండకు వచ్చాను. నేను వివాహం చేసుకున్నాను. అక్కడ ఒక సంఘం, అక్కడే ఆ ప్రాంతంలోనే ఒక సంఘం ప్రారంభించాం. నేను ప్రారంభించడానికి ప్రభు కృపనిచ్చాడు. సోదరులు వచ్చి చూశారు. విశాలమైన మందిరం కదండి, విశాలమైన సంఘం, సొంత సంఘం, ఎవరి సమస్య లేదు. కనుక సంఘం మందిరం కట్టుకోకముందు కూడా మేము ఒక తీర్మానం చేసుకున్నాం. చిన్న సంఘము, పేద సంఘం, మందిరం కట్టుకునిచున్నామని ఎవరికి ఉత్తరాలు రాయకూడదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరిని అడగకూడదు. ఇది దేవుని కోసం చేస్తుంటే, ప్రభువు కోసం చేస్తుంటే ప్రభువే ఈ కార్యము తప్పక సఫలం చేస్తాడని ఎవరికీ చెప్పకుండా ఆయన సన్నిధిలో మాత్రమే ప్రార్థన చేశాం. ప్రతి అవసరాన్ని ఆయన అక్షరరీతిగా తీర్చాడు. ఇప్పుడు రెండవసారి ఇంకోసారి ఎక్స్టెన్షన్ చేశాం. ఇప్పుడు ఇంకా విశాలమైపోయింది. ఇప్పుడు పని జరుగుతుంది, ఫ్లోరింగ్ పని జరుగుతుంది. నా ప్రార్థనలకు ప్రభు అక్షరరీతిగా సమాధానాలు ఇస్తున్నాడని చెప్పాను కదా. ఒక ఉదాహరణ చెప్తాను. 86లో నాకు కూర్చొని బైబిల్ చదవడం వలన కాబోలు నడుము నొప్పి వచ్చింది తీవ్రంగా. 200 రూపాయలకు డాక్టర్ మందులు రాశాడు. కానీ 200 రూపాయలు నా దగ్గర లేవు, ఎవరిని నేను అడగలేదు. ఆ 2 సంవత్సరాలు 200 రూపాయల కోసం నేను ప్రార్థన చేస్తూ నా దగ్గర పెట్టుకున్నాను చీటీ. ఆ 2 సంవత్సరాలు నడుము నొప్పి చేత నేను బాధపడి వేదన పడ్డాను. గుంటూరు జిల్లా నిడుబ్రోరుకు సేవకి వెళ్ళాను. ప్రసంగికుడు కాదు, ఇట్లాగే దేశదిమ్మరిగా వెళ్తే అక్కడ కాస్త డబ్బు వచ్చింది సువార్త సేవలో. వారానికి ఒకసారి వేసుకునే ఇంజక్షన్లు 15 రూపాయలు, 15 రూపాయలు. ఒక 2 వేసుకున్నాను. 3వ ఇంజక్షన్ వేసుకునే తలకే నా దగ్గర 10 రూపాయలు ఉంది, 5 రూపాయలు లేదు. మందులు లేకుండా కూడా ప్రభు కొన్నిసార్లు స్వస్థపరుస్తాడు. మందులు కూడా నేను ప్రార్థన చేసుకొని విశ్వాసంతో వేసుకుంటాను, కానీ కేవలం మందులపైన డాక్టర్లపైన ఆధారపడను. 5 రూపాయల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అక్కడ దైవ సేవకులు గబ్రియల్ గారు ఉన్నారు. అడిగితే 50 రూపాయలైనా ఇస్తాడు, కానీ ఆయన అడగదలుచుకోలేదు. నేను నా అవసరం ఏ మనిషికి చెప్పకూడదు అనేది నా పట్టుదల. ప్రభువే నా అవసరాన్ని ఎరిగి ఉన్నాడు, నన్ను పరిశీలిస్తున్నాడు. నా అవసరం ఏంటో ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయన తప్పక ఇస్తాడనే విశ్వాసం. ప్రభు నా ప్రార్థనలకు ఏ విధంగా సమాధానాలు ఇచ్చాడని ఒకటి ఉదాహరణ మాత్రం చెప్తున్నాను. 1-2 దారిలో వెళ్ళే ఒక ఆయన కొంచెం మతస్థీమితం లేనట్టుగా లోపలికి వచ్చాడు. వచ్చి ఏ ఊరంటే పక్కన గ్రామం అన్నాడు. ఏం పేరంటే రామయ్య అన్నాడు. ఏం పని చేస్తామంటే 50 ఎకరాలు మాగాని ఉందన్నాడు. అయ్యో
ఇదేంటి బట్టలు సరిగా లేవు, 50 ఎకరాలు మాగానే ఉందని చెప్తున్నాడు, ఏమైనా డబ్బులు అడుగుతాడేమో, నాకు భయం వేస్తుంది, నా దగ్గర ఉండే 10 రూపాయలు ఈయన అడుగుతాడేమని. కొద్దిసేపు అయిన తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోయాడు, ఏం అడగలేదు. వెళ్ళిపోయి మరీ లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి, అయ్యగారు ఈ 5 రూపాయలు దేవుని సేవలో వాడడానికి గబ్రియల్ గారికి ఇచ్చారు, దైవ సేవకులకు. ఎవరికి అవసరం అది? ఆ అంకులు అటు ఇటు చూసి, అప్పుడు నాకు ఇంకా చిన్న వయసు, ఈ 5 రూపాయలు తీసుకోవా నాకు ఇచ్చాడు. నేను తీసుకోలేదు. ఇది దేవుని సేవకు అన్నాడు, నాకు వద్దు, ఆయన నీకు ఇచ్చాడు, నువ్వే వాడుకో, లేకపోతే సంఘంలో వాడన్నాను. నాకు ఆయనకు వాదన జరిగింది. నేను దేవుని సేవకుడు, ఈ సంఘంలో నేను ఎలాగైనా వాడచ్చు, నేను చెప్తున్నాను, నువ్వు తీసుకో అన్నాడు. 5 రూపాయలు తీసుకొని నాకు పరిచయమైన ఆర్ఎంపీ డాక్టర్తో ఇంజెక్షన్ వేసుకున్నాను. ప్రభుకు స్తోత్రము. ఇప్పటికి 87లో నాకు నడుము నొప్పి వెళ్ళిపోయింది, ఇంతవరకు రాలేదు. 14 సంవత్సరాలుగా 24 సంవత్సరాలుగా నాకు ఎన్నడది రాలేదు. అంటే ఒక 5 రూపాయలు నాకు ఈ అవసరమని మతిస్థిమితం లేని ఒక వ్యక్తి ద్వారా దేవుడు నాకు అది ఇప్పించాడు. పాపం ఆయన చెప్పాడు కదా, చిన్నలింగాపాయన ప్రక్కన గ్రామం అని. ఆ గ్రామానికి పోతే ఆయన నిజంగానే భూస్వామే, నిజంగానే 50 ఎకరాల పొలం ఉంది, నిజంగానే వారిది పెద్ద బంగ్లా. వారింట్లో 2 రోజులు పెట్టుకొని నాకు వాక్యం వినిచ్చారు కమ్మ వాళ్ళు. పాపం మతిస్థిమితం లేక అలా వచ్చాడు. కానీ నా కోసమై ఈ వ్యక్తి ద్వారా 5 రూపాయలు ప్రభు ఇప్పించాడని నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఇట్లాంటిది ఒకటి మాత్రమే, ఇట్లాంటివి ఎన్నో నా జీవితంలో కలగటం వలన యేసు ప్రభు యందు విశ్వాసం నాకు కలిగింది. యేసు ప్రభు గురించి క్రైస్తవులు ఎవరు నాకు బోధించలేదు, సువార్తకులు ఎవరు బోధించలేదు. ఏదైనా సంఘానికి చర్చికి వెళ్ళి నేను యేసు ప్రభువుని నమ్ముకోలేదు. నేను నమ్ముకున్న తర్వాత యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుని మందిరానికి వెళ్ళాను. ఈ విధంగా పెనుగొండ పట్టణానికి తిరిగి వచ్చాను. అక్కడ సంఘం కట్టడానికి ప్రభు కృపనిచ్చాడు. ఇప్పుడు పెనుగొండలో ఉండే సంఘాలన్నిటిపైకి పెద్ద సంఘం, విశాలమైన మందిరం. నా భార్య, మా అక్క కూతురు యేసు ప్రభువుని నమ్ముకుంది, సేవలో సహకరిస్తుంది. మాకు 3 పిల్లలు కొత్తగా ఆత్మలు రక్షింపబడి సంఘంలో చేర్చబడుతున్నారు. దాదాపు 200 మంది ఉండే మా సంఘంలో 190 మంది హిందువులు, ఇంకా మిగతా 10 మంది క్రైస్తవులు. సంఘం ప్రారంభించకముందు మేము చేసుకున్న తీర్మానం ఏంటంటే, ఈ వేరే సంఘాలకు పోయే వాళ్ళని మా చర్చికి రాండి అని మేము పిలవకూడదు. కొత్తగా యేసు ప్రభుని ఎరగని వారికి సువార్త ప్రకటించి వ్యక్తిగతంగా సాక్ష్యం ఇచ్చి వారిని దేవుని కొరకు సంపాదించాలి. అలా కొత్త వ్యక్తుల్ని సంపాదించుకున్నాం. ఇంకా ఒక 100 మంది ఊర్లు ఇచ్చి వేరే చోటికి పోయాడు. కనుక దేవుని కృపను బట్టి సంఘము అభివృద్ధి పొందుతుంది. ప్రభు తన మహాకృపను బట్టి నన్ను సేవకు ఏర్పరచుకున్నాడు అని ఒక పటిష్టమైన విశ్వాసం ఉంది. ఏ ఊరిలో నాకు హింసలు కలిగాయో, ఏ ఊరిలో అవమానాలు కలిగాయో ఆ ఊరికి నేను తిరిగి వస్తే, మొదటిసారిగా ఆ ఊరికి తిరిగి వస్తే ఆ ఊరు ఎస్ఐ గారు నా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చారు. అప్పుడు నాకు సమాజంలో కొద్దిగా గ్రిప్ ఏర్పడింది. బెదిరింపులు లేవు, ఇప్పుడు ఎదిరింపులు లేవు, పేదరికం లేదు, అనారోగ్యం లేదు, అన్ని రకాలైన ఆశీర్వాదాలు ప్రభు ఇవ్వడం ప్రారంభించాడు. కొత్తగా యేసు ప్రభువుని నమ్ముకున్న నా స్నేహితులు అన్నారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే క్రైస్తవులో చేరితే నీకు మర్యాద ఉండదు అన్నాడు. నీకు మర్యాద? నిజమే వాళ్ళు చెప్పింది. ఎవరు మర్యాద ఇవ్వలేదు నాకు, ఎవరు నన్ను గౌరవించలేదు, ఎవరు నన్ను ప్రేమించలేదు కొంతకాలం. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా మర్యాద 1000 రెట్లు పెరిగింది. అప్పుడు పెనుగొండలో మాత్రమే నన్ను గౌరవించేవారు. ఇప్పుడు అనంతపురంలో, హిందూపూర్లో, గుంటూరులో, విజయవాడలో, హైదరాబాద్లో, చెన్నైలో, బెంగళూరులో, ఢిల్లీలో, బాంబేలో, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో, ఆంధ్ర రాష్ట్రంలో అనేక పట్టణాల్లో నన్ను ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, ఆదిత్యమాచేవారు ఉన్నారు. పెనుగొండలో కూడా ముందు నా స్నేహితులు ఏ రానేవాళ్ళు ఇప్పుడు ఏం సార్ అంటారు. పెనుగొండలో కూడా నాకు గౌరవం పెరిగింది. మా ఊరిలో యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీకు మర్యాద ఉండదు అన్నారా. యేసు ప్రభు కోసం మర్యాద పోతే పోలే అనుకున్నాను. నా మర్యాద చాలా పెరిగింది యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత. చాలా చోట్ల మర్యాద ఉంది అప్పుడు ఆ ఊరిలోనే. ఒకవేళ యేసు ప్రభువుని నేను నమ్ముకోకుండా చెన్నైకి వస్తే ఎవడు నా మర్యాద ఇస్తాడు, ఎవడు పట్టించుకుంటాడు చెప్పండి. కనుక
ఆయన తన వాగ్దానాలను నమ్మిన వారి పట్ల ఖచ్చితంగా నెరవేర్చేవాడిగా ఉన్నాడు. అదే ఊరిలో చాలాసార్లు నాకు పెనుగొండలో ఉండడం ఇష్టం లేక ఆ ఊరు వదిలిపెట్టాను. కానీ ఎన్నిసార్లు వదిలిపెట్టినా ప్రభు తిరిగి రప్పించి అక్కడే సంఘం కట్టబెట్టడానికి ప్రభు కృప చూపాడు. ఈ బండ మీద నేను నా సంఘమును కట్టదును, పాతాళలోక ద్వారములు దీని ఎదుట. ఆ వాగ్దానాన్ని బట్టి పదే పదే మేము ప్రార్థన చేశాం. ప్రభువే కట్టాడు. ఇంకా ఆత్మలు రక్షింపబడి అనేక ఆత్మలు చేర్చబడుతున్నాయి. కొత్తగా నమ్ముకున్న హిందువులు, వాళ్ళకి సంఘాలు తెలీదు, సిద్ధాంతాలు తెలీదు, ఏమీ లేదు. యేసు ప్రభు బైబిల్ తప్ప ఇంకేమీ వారికి లేదు. సంఘాల గురించి నేను సిద్ధాంతాల గురించి వాళ్ళకి చెప్పలేదు, యేసు ప్రభు గురించి మాత్రమే చెప్పాను. మునుపటి మందిరం చర్చి కట్టినప్పుడు అప్పటికి ఆ కాలంలో మాకు 4 లక్షల రూపాయలు ఖర్చు అయింది. 2002లో 3,50,000 జమ అయింది, కానీ ఇంకా 50,000 జమ కాలేదు. 2002 జనవరి 10వ తారీఖు ప్రతిష్ట శుక్రవారం, ఆదివారం 5వ తారీఖుకి 50,000 తక్కువ వచ్చింది. 50,000 కోసం భారముతో ప్రార్థన చేశాం. ఒక అమ్మాయి సోదరి వచ్చి 30,000 తెచ్చిచ్చింది ఇంటికి, ఎవరికి చెప్పొద్దన్నా అని. ఆదివారం కానుకలు 5,000 వచ్చాయి, 35,000 అయింది. ఒక బ్యాంక్ సోదరుడు 10,000 ఇచ్చాడు, ఎంత అయింది? 45,000 అయింది. ఇంకొక సోదరుడు బ్రదర్ జూడ్ అని, అతను సంపూర్ణంగా ప్రభువుని నమ్ముకోలే, ఆయన మందిరానికి 3,000 ఇచ్చాడు. ఎంత వచ్చింది? 48,000 వచ్చింది. మాకు ఎంత అవసరం ఉంది? 50,000 కోసం ఎంతో పట్టుదలతో ప్రార్థన చేశాం, కానీ ప్రభు 48,000 ఇచ్చాడు. ఏమీ అర్థం కాలే. ప్రభువా ఇంకా 2,000 ఈ ప్రభువా, ఇంకా 2,000 ఈ ప్రభు అన్నాం. ఇవ్వలేదు 2,000. కాంట్రాక్టర్ దగ్గరికి పోయి డబ్బులు ఇవ్వడానికి పోయాం. ఆయన ఏమన్నా అంటే, సార్ అందులో గృహప్రవేశం జరిగిన తర్వాత కూడా డబ్బులు ఇరు, గృహప్రవేశం జరగక మీరు ఇస్తున్నారు సార్ అన్నాడు. మరి ఏమైనా తగ్గించుకుంటా ఉంటే 2,000 తగ్గించండి సార్ అన్నాడు. ఏసయ్యా ఆ 2,000 నువ్వు ఎందుకు ఇవ్వలేదో నాకు అప్పుడు అర్థం కాలేదు తండ్రి. కరెక్ట్గా ఎంత అవసరమో ఆయనకి తెలుసు. కరెక్ట్గా మందిర ప్రతిష్ఠ రోజుకి అది సరిపోయింది. మందిర ప్రతిష్ఠ అప్పుడు కానుకలు ఇవ్వడం ప్రారంభించి అప్పుడు కూడా ఇచ్చారు. 3 రోజులు చాలా ఘనంగా దివ్యంగా జరిగినాయి. అందరూ మందిర ప్రతిష్ఠ 3 రోజులు పెట్టరు, ఒక పూటే ఒక రోజే మీరు అలసిపోతారన్నారు. చాలా గ్రాండ్గా భోజనాలు చేశాం, 3 రోజులు పెట్టాం. ప్రతి పూట 300 మంది భోంచేశారు. 3 రోజులు మందిర ప్రతిష్ఠ అప్పుడు మా సంఘంలోని వాళ్ళందరూ సైనికులు వలె పనిచేశారు. ప్రతి ఒక్కరు 12 గంటలు 1 గంటకు నిద్రపోయారు, ఉదయం 4 గంటలకే లేశారు. మందిర ప్రతిష్ఠ 3 రోజులు అయిపోయిన తర్వాత లెక్కలు చూస్తే 20,000 మిగిలింది. దేవునికి స్తోత్రం. హౌ ఫెయిత్ఫుల్ ఈజ్, ఆయన ఎంత నమ్మదగిన వాడో వాస్తవ జీవితంలో రుజువైనది. క్రైస్తవ భక్తి ప్రసంగాలకు పరిమితం కాదు. మనకు బైబిల్ జ్ఞానమే మన భక్తికి కొలబద్ద కాదు. అనుదిన జీవితంలో ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఈరోజు నేను నడుచుకుంటూ ప్రార్థన చేశాను, ఈ 30 ఏళ్లలో నా జీవితాన్ని ఇలాగ మలుపు తీర్చి ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసావు ప్రభువా, ఇంకా ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తావో, ఇంకా నమ్మకంగా ఉంటే ఎంతగా హెచ్చిస్తావో, ఎంతగా ఆశీర్వదిస్తావో అని నేను సంభ్రమాశ్చర్యాలతో నిండిపోయాను. కనుక దేవుడు ఏర్పరచుకున్నాడు, కనుక ఆయన కోసం నేను నిలబడ్డాను. ఇది నా గొప్ప కాదు, నేను మీ మెప్పు కోసం చెప్పలేదు, ఈ మాటలు మీ మేలు కోసం చెప్తున్నాను, ప్రభువు మహిమ కోసమై చెప్తున్నాను. కష్టాలలో, కన్నీళ్ళలో, పేదరికంలో నమ్మకంగా ఉండేవారిని ప్రభు తప్పకుండా ఇచ్చిస్తాడు. చాలా పేదరికంలో నేను జీవించాను, ఐశ్వర్యాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. ఇప్పుడు చాలా ఆశ్చర్యరీతిగా ఇచ్చాడు ఐశ్వర్యాన్ని. చాలా అనారోగ్యంతో నేను జీవించాను, చక్కని ఆరోగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. ఏ విధమైన ఆరోగ్య సమస్యలు నాకు లేవు. నా వయస్సు 52 ఏళ్ళు. నా సమాన వయస్కులకు చాలామందికి బీపీ, షుగరు వ్యాధులు, సమస్యలు ఉన్నాయి. నాకు మనిషి చూడటానికి సన్నగున్నాను, ఏజ్ ఎక్కువ, గేజ్ తక్కువ. ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేవు. పేదరికంలో జీవించాను, ఐశ్వర్యం ఇచ్చాడు. అనారోగ్యంతో జీవించాను, ఆరోగ్యం ఇచ్చాడు. కుటుంబం ఇచ్చాడు,
సొంత సంఘం ఇచ్చాడు, సొంత మందిరం ఇచ్చాడు, సొంత ఊరు, సొంత ఇల్లు, సొంత సంఘం. ఇల్లు కూడా గ్రాండ్గా కట్టుకుంటున్నాం. మందిరం ఎదురుగా కట్టుకోవద్దన్నారు. నీకు ఇబ్బందులు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరు ఇంటికి వస్తారన్నారు. సంఘ కాపరి, దేవుని సంఘాన్ని నేను కాయాలి. దానికోసం సంఘాన్ని కాయట కోసం ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని శ్రమలున్నా పర్వాలేదు, అవి భరిస్తే నాకు ఆశీర్వాదమని అనుకున్నాను. సో ఇది ప్రభు నా జీవితంలో చేసిన కార్యం. ఆయన్ని నమ్ముకున్నందుకు 30 ఏండ్లుగా ఎందుకైనా యేసు ప్రభుని నమ్ముకుంటున్నానని నేను అన్నాడు అనుకోలేదు. ఆయన నమ్ముకున్నందుకు నేను మహాధన్యుడు. కులం పోగొట్టుకున్నా, బంధువులు పోగొట్టుకున్నా, బంధువులు దూరమైన మేమే వాళ్ళని దూరం చేసుకోవాలనుకుంటున్నాం. విశ్వసించిన వారిని మాత్రమే దగ్గరికి. చాలా సంతోషంగా ఉన్నా. ఐఎమ్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలోని ఆనందకరమైన వ్యక్తుల్లో నేను ఒకడిని. ఆయనే నాకు సర్వస్వం. ఈ సో ఫెయిత్ఫుల్. యేసుక్రీస్తు ఉత్తముడని రుచి చూసి, నేను ఆయన కృపను రుచి చూశాను, ఆయన ప్రేమను రుచి చూశాను. ఒకసారి నా ఫ్రెండ్ డాక్టరు ఊరికి వెళ్తూ, విజయ్ కుమార్ అని, ఆయన నా ద్వారానే ప్రభుని నమ్ముకున్నాడు. పేద కుటుంబం నుంచి ప్రభుని నమ్ముకున్నాడు. ఇప్పుడు సైకాట్రిస్ట్, పెద్ద డాక్టర్. ఆయన ₹1 కోటి పెట్టి నర్సింగ్ హోమ్ కట్టించాడు. ఆయన వెళ్తూ అక్కడ ఆగి, అన్న మిమ్మల్ని పలకరించాలా, రోడ్లోకి రండి ఎట్లన్నాడు. వచ్చాను. కారు దిగి కాసేపు మాట్లాడినాడు. నా భార్య బిడ్డలు ఊరికి వెళ్ళి 10 రోజులైంది, బోరు కొడుతుందనా అన్నాడు. ఎవరికైనా బోరు కొడుతుంది కదా. గతంలో బోరు కొడితే ఏం చేసేవాళ్ళు? ఏ పనులు చేసేవారు. నీ పరిస్థితి ఏంటంటే, నా భార్య బిడ్డలు కూడా 10 రోజులైంది ఊరికెళ్ళి, నీకెలా ఉంది? నేను అప్పుడు చెప్పాను, ఈ 10 రోజులు దివ్యమైన అనుభూతులు, ఈ 10 రోజులు దివ్యమైన రాత్రులు, మధురమైన గడియలు. ఇట్స్ ఇంపాసిబుల్ టు endure and enjoy loneliness unless we are in fellowship with God అన్నాను. దేవుని యొక్క అన్యోన్య సహవాసములో ఉంటే తప్ప ఏకాంతాన్ని, ఒంటరితనాన్ని భరించలేం, అనుభవించలేం. నా జీవితంలోని అత్యంత మధురమైన గడియలు ఏకాంతములోనే, ఒంటరితనములోనే ఉన్నాయి. 10 రోజులు మధురంగా గడిచిపోయినాయి. దివ్యమైన ఆనందానుభూతులతో నా హృదయం పొర్లి పొంగుతుంది. వారు లేని లోటు నాకు కనపడలేదు. నా భార్య బిడ్డలు ఊరికి వెళ్తే, మీరు ఎప్పుడు వస్తారని నేను అడగను, త్వరగా రాండని నేను అడగను. అందరికీ విచిత్రమే, వాళ్ళ అక్క కదా అందుకని అడగను. అది కాదు సమస్య. దేవునితో నేను సంపూర్ణంగా సమయం గడపవచ్చు, ఎంతైనా ప్రార్థన చేసుకోవచ్చు, ఏకాంతంగా ఉండవచ్చు. అవి నాకు మధురమైన గడియలు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది, కానీ మాటలతో చెప్పడానికి వీలు కాదు. ఈ సాక్ష్యం ద్వారా ప్రభువు మహిమపరచబడాలి. సో యేసు ప్రభుని 82వ సంవత్సరం అక్టోబర్ నెలలో శుక్రవారం రోజు జోసెఫ్ అనే ఒక సోదరుడు, అయ్యా మీరు ఊరికే ప్రార్థన చేయండి అని అడిగాడు. చేయమంటే అసలుకు నా గుండెలు పగలేలా ప్రార్థన చేస్తే ఆయన భయపడిపోయాడు, ఈయనకి ఏమైందో అని. తర్వాత అన్నాడు ఆయన, నీవు ఈరోజు రక్షింపబడ్డావు అన్నాడు. నా ప్రతి పాపాన్ని యేసు ప్రభు పాద సన్నిధిలో ఒప్పుకున్నాడు. పరమాత్ముడైన ఆయన, పరిశుద్ధుడైన ఆయన, పరలోక నివాసి అయిన ఆయన, పాపాత్ముడైన మానవ మాతృడైన నన్ను ప్రేమించి, పసిబాలుడుగా పశువుల పాకలో పేద కుటుంబంలో జన్మించి, పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించి, నా కోసమై కలువరిశిలలో ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన నా రక్షకుడు, ఆయన నా రాజు, ఆయన నా తండ్రి, ఆయన నా స్నేహితుడు, ఆయన నా ఆరాధ్య దైవం, ఆయన నా సర్వస్వం. నాకు 12 ఏండ్లప్పుడు నా తండ్రి చనిపోయాడు. నాకు 4వ తరగతిలో నేనున్నప్పుడు నా తండ్రి మంచాన పడ్డాడు. తండ్రి లేని నన్ను తండ్రిలాగా ఆదరించాడు. నా అన్నలు దూరమైతే అన్నలాగా నన్ను ఆదరించాడు. ఆయన ప్రేమను మరవలేము. ఆయన ప్రేమను వివరించడానికి మానవ జ్ఞానమైన, పాండిత్యమైన, భాష అయినా చాలదు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది.
ఆయన నిజమైన దేవుడు, నా రక్షకుడు. ఈ రాత్రి వేళ నీ రక్షకుడుగా ఆయన ఉంటాడా? ఆయన్ని హృదయంలో నీవు స్వీకరిస్తావా? మాటలతో కాదు, ఆయన సన్నిధిలో పోయి ప్రార్థన చేసుకో. నీ హృదయాన్ని హన్నావలే ఆయన పాద సన్నిధిలో కుమ్మరించుకో. ఆయన ఆశీర్వాదాన్ని అడ్డుకొని అతిక్రమము, అన్యాయము, అపవిత్రత ఏమైనా ఉన్నదేమో తెలుసుకో. ప్రభువా, నీ ప్రేమను నేను ఎందుకు రుచి చూడలేకపోతున్నాను? నీ ఆశీర్వాదాన్ని అడ్డుకొని అతిక్రమము నాలో ఏమైనా ఉన్నదా? నీ ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నాను? ఆయన సత్యమైన దేవుడు, సజీవుడైన దేవుడు, శక్తిగల దేవుడు. ఆయన శక్తిని అనుభవిస్తున్నావా? ఆయన సన్నిధిని అనుభవిస్తున్నావా? నీ క్రైస్తవ భక్తి మాటలకే పరిమితముగా ఉన్నదా? లేకపోతే అనుదినము ఆయన యొక్క సన్నిధిని, సహవాసాన్ని, ఆయన శక్తిని నీవు అనుభవిస్తున్నావా? ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దేవుని సన్నిధిలో చెప్పే సత్యం. ఎవ్రీ డే ఐఎమ్ ఎంజాయింగ్ హిస్ పవర్ అండ్ ప్రెసెన్స్. ఆయన శక్తిని, సన్నిధిని ప్రతిరోజు అనుభవిస్తూ ఆనందిస్తున్నాను. ఇట్స్ ట్రూ. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ థియలాజికల్ థీమ్ ఆర్ రిలీజియస్ ఫిలాసఫీ. క్రైస్తవం అంటే వేదాంతము కాదు, సిద్ధాంతము కాదు. అనుదినము ఆయనతో పాటు నడవడం, ఆయన ఇచ్చే ఆనందాన్ని అనుభవించడం, ఆయన ఆశీస్సులను పొందడం, విశ్వాసమును కర్తయ్యో ఆయన కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగడం. ఈజ్ రియల్. ఆయన ఉన్నాడు, ఆయన వాస్తవం, ఆయన శక్తి, మహిమ వాస్తవం. అనుభవించావా? దప్పికైన నీళ్ళు తాగితే ఎట్లుంటుంది చెప్తావా? చెప్పడానికి మాటలు రావు. అందుకే ఆయన ఇచ్చే ఆనందాన్ని రుచి చూస్తే తప్ప తెలీదు. రుచి చూశాను కాబట్టి ఆ ప్రేమ ఎదుట భూలోకంలో మరే ప్రేమ సాటి రాదని తెలుసుకున్నాను. పేదరికంలో ఉన్నప్పుడు సానుభూతి చూపించారు అందరూ, కానీ ప్రభువు సహాయం చేశాడు. ఆయన ఆదరించినట్టుగా ఎవరు ఆదరించలేరు. ఆయన సహాయం చేసినట్టుగా ఎవరు సహాయం చేయలేరు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. ఆయన నీకుంటే ఎంత ధన్యుడవో నీవు. ఆయన నీ వాడుగా ఉంటే, నీ తండ్రిగా ఉంటే, నీ స్నేహితుడిగా ఉంటే, నీ రక్షకుడుగా ఉంటే ఎంత ధన్యుడవో నీవు. ఎక్కడికి పోయినా భద్రతే, ఎక్కడికి పోయినా సహాయమే, ఎక్కడికి పోయినా దేవుని నడిపింపే. పాప భ్రమలను వదిలిపెట్టి ప్రభు పాద సన్నిధికి వస్తావా? ఆయన నీ కోసమై చేతులు చాచుతున్నాడు. ఆయన పాద సన్నిధికి వస్తావా? అన్యుడైన నన్ను ఆయన ప్రేమించి ధన్యుడిగా చేశాడు. I was not converted from one religion to another. I came from darkness to light, from ignorance to knowledge, from death to life. నేను యేసు ప్రభువును నమ్ముకుంటానంటే ఒక మతాన్ని వదిలిపెట్టి ఇంకొక మతంలోనికి రాలేదు. చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చాను, మరణం నుంచి జీవములోనికి వచ్చాను, అజ్ఞానములో నుంచి జ్ఞానములోనికి వచ్చాను, అంధకారంలో నుంచి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి వచ్చాను. ఆనందము లేని జీవితంలో నుండి ఆత్మరక్షణ కలిగిన జీవితంలోనికి నేను వచ్చాను. మత మార్పిడి కాదు, మనస్సు మార్పిడి. మారు మనస్సు పొందుడి అన్నాడు ప్రభు. ఏమన్నాడు? మారు మనస్సు మారాలి. మనసు మారకుండా మతం మారితే, ప్రవర్తన మారకుండా, పేరు మారితే ప్రయోజనమేమీ లేదు. కాబట్టి నా జీవితాన్ని మార్చిన యేసయ్య నిన్ను మార్చగలడు. సంపూర్ణంగా నమ్ముకుంటావా? చిన్నప్పటి నుంచి యేసుప్రభుని గురించి వింటున్నారు, మంచిదే. వినటం వలన విశ్వాసం కలుగును. యేసుప్రభు గురించి వినటం వలన నేను ఆయన నమ్ముకోలేదు. ఆయన నా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యం, ఆత్మ కార్యాన్ని బట్టి నమ్ముకున్నాను. ఈ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్. నేనేం పవిత్రుని కాదు, నేనేం గొప్పవాడిని కాదు, నేనేం పుణ్యాత్ముని కాదు, ఉత్తమోత్తముడినేమి కాదు. సాధారణంగా అందరిలో ఉండే బలహీనతలు నాలో ఉన్నాయి, కానీ ఆయన నన్ను మార్చాడు. ఈజ్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ మీ. నా జీవితాన్ని మార్చాడు. ఆయన నిన్ను కూడా మార్చాడు. మార్పు లేని ఆ దేవుడు మానవ జీవితాల్ని మార్చడానికి శక్తిమంతుడు. సంపూర్ణంగా ఆయన నమ్ముకుంటే నీకు ఆత్మరక్షణ. ప్రభు నిన్ను నన్ను ప్రేమించి పవిత్రమైన తన రక్తదారులు కార్చి మరణించి తిరిగి లేచాడు. ఆయనకు హృదయం ఇస్తావా? ఆయన నమ్ముకుంటావా? మారు మనసు పొందుతావా?
ఒక తీర్మానం చేసుకుని ఈ కూడిక నుంచి వెళ్ళాలని మనం చేస్తున్నాం. ఆయన నమ్ముకుంటే నీకు సొమ్ము పరలోకంలో, లేకుంటే నీకు దుమ్ము సమాధిలో. దేవుడి మాటలు దీవించు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.